ప్రతి సంవత్సరం నవంబర్ 21న జరుపుకునే ప్రపంచ మత్స్య దినోత్సవం ఆరోగ్యకరమైన సముద్ర పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతను తెలియపరచడానికి అంకితం చేయబడింది. ఈ చేపల ఉత్పత్తిలో భారత్ ప్రభుత్వం 3వ స్థానంలో కొనసాగుతోంది. మత్స్యకార సంఘాలు ఈ రోజున ర్యాలీలు, వర్క్షాప్లు, బహిరంగ సభలు, సాంస్కృతిక నాటకాలు, ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనల ద్వారా వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లే విధంగా ప్రదర్శనలు జరుపుతారు. ఈ రోజున ఓవర్ ఫిషింగ్, యాంత్రీకరణ వంటి సమస్యలను హైలైట్ చేయడంతో పాటు ప్రపంచంలోని మత్స్య సంపదను కాపాడుకునే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చలు జరుపుతారు. ప్రపంచ పర్యావరణం ఎదుర్కొంటున్న వాతావరణంలో పెరుగుతున్న సమస్యల మీద ఈ చర్చలు ఉంటాయి. మత్స్య వనరులు లక్షలాది మందికి ఉపాధిని అందిస్తుంది. భారతదేశంలో మత్స్య వనరులు ప్రధానంగా లోతట్టు, సముద్రంతో ముడిపడి ఉంటాయి. లోతట్టు మత్స్య సంపద ప్రధానంగా ప్రధాన నదులు, వాటి ఉపనదులు, చెరువులు, జలాశయాలు, సరస్సులు, కాలువలు మొదలైన వాటితో కూడి ఉంటుంది. 2019లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. బోట్లకు డీజిల్ పై సబ్సిడీని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాయి. అంతేకాదు, మత్స్యకారులు మరణిస్తే 10 లక్షల వరకు పరిహారం అందజేస్తున్నారు. భారతీయ చేపల పెంపకం, ఆక్వాకల్చర్ అనేది 14 మిలియన్ల మందికి పైగా ప్రజలకు జీవనోపాధి. అంతేకాదు, ఆహార ఉత్పత్తిలో ముఖ్యమైన రంగం, అలాగే వ్యవసాయ ఎగుమతులకు దోహదం చేస్తుంది. భారతదేశంలోని మత్స్యకారుల కుటుంబాలు కష్టాలకు ఎదురెదుతున్నాయి. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఇటీవల ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 3/2 వంతుల కంటే ఎక్కువ చేపలు పండించబడుతున్నాయి. మహిళా మత్స్యకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆహారంలో చేపలు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా నదులు, తీరాలు, ఇతర నీటి వనరుల సమీపంలో నివసించేవి. ఈ మత్స్యకారుల్లో 50% మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఆదాయం ఉన్న మత్స్యకారులు చేపల పెంపకంలో అవిశ్రాంతంగా పనిచేసే మహిళల గురించి అవగాహన పెంచుకోవాల్సిన సమయం ఇది. పర్యావరణం గురించి భారతీయ చేపల పెంపకం, ఆక్వాకల్చర్ అనేది 14 మిలియన్ల మందికి పైగా ప్రజలకు జీవనోపాధిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు 50కి పైగా వివిధ రకాల చేపలు, షెల్ ఫిష్ ఉత్పత్తులు ఎగుమతి చేయబడుతున్నాయి. చేపల ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశం నుండి వ్యవసాయ ఎగుమతుల్లో ఉన్నాయి. అయినా సుదూర సముద్ర తీరాల వెంట ఫిషింగ్ హార్బర్లు, పట్టి తెచ్చిన చేపల్ని నిల్వ చేసే సౌకర్యాలు లేక వందల కొద్ది మత్స్యకారులు గ్రామాలను విడిచి సుదూర ప్రాంతాలకు వలసపోతున్నారు. చేపల వృత్తి సంరక్షణకు, మత్స్య సంపదను పెంపొందించేందుకు ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం జరుపుకుంటారు. సముద్ర పర్యావరణ వ్యవస్థల రక్షణ, ప్రపంచవ్యాప్తంగా మత్స్య సంపదపై ఆధారపడిన కోట్లాది మంది గంగపుత్రుల జీవనోపాధికి ఊతం ఇచ్చేందుకు మత్స్యకారులు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇదే సమయంలో చేపల పెంపకం ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచి స్థిరమైన ఫిషింగ్ పద్ధతుల అమలు కోసం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1997లో వరల్డ్ ఫోరం ఆఫ్ ఫిష్ హార్వెస్టర్స్ అండ్ ఫిష్ వర్కర్స్ ఢిల్లీలో సమావేశమైంది. ఈ క్రమంలోనే వరల్డ్ ఫిషరీస్ ఫోరం స్థాపించారు. సదస్సులో భాగంగా 18 దేశాల ప్రతినిధులు స్థిరమైన ఫిషింగ్ పద్ధతులు, విధానాలను ప్రపంచవ్యాప్తంగా స్వీకరించడం కోసం సంయుక్త ప్రకటనపై సంతకాలు సైతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఫిషర్మెన్లు ఉన్నారో తెలుసా? 1997లో నిర్వహించిన ప్రపంచ మత్స్య సదస్సులో పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏటా నవంబర్ 21ని ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునివ్వగా ప్రపంచ దేశాలన్నీ ఆమోదించాయి. ప్రపంచం జీవరాశికి ఆహారాన్ని సమకూర్చే ప్రధాన సంపదల్లో మత్స్య సంపద ఒకటి. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ప్రధాన ఆహార వనరుగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 కోట్ల మెట్రిక్ టన్నుల చేపలను ఆహారంగా వినియోగిస్తున్నారు.
చేపల వేటపై ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న వారి సంఖ్య 40 నుంచి 45 కోట్లకు పైనే ఉంది. అంతర్జాతీయంగా ఏటా 9 నుంచి 10,000 కోట్ల డాలర్ల విలువలైన చేపల ఎగుమతి జరుగుతోంది. మత్స్యరంగంలోని సవాళ్లు ఇవే: చేపల పెంపకం, ఆవాసాల క్షీణత, అక్రమంగా చేపలు పట్టడం, కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావం వంటి సవాళ్లు మత్స్యకారులను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఆయా సమస్యలపై ఏటా అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా దృష్టి పెట్టనున్నారు. ఇప్పటిదాకా అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. నేడు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం. మనందరి జీవితాల్లో భాగమైన టీవీ పుట్టుకను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు వేడుక యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకోండి. టీవీ మనం పుట్టినప్పటి నుంచి బహుశా మన ఇళ్లలో భాగమై ఉంటుంది. అప్పట్లో డూమ్ టీవీలు ఉంటే కాలం మారిపోయింది. ఇప్పుడు అన్ని ఎల్ఈడి, ఎల్సిడి, స్మార్ట్ టీవీలు. అయితే డూమ్ టీవీకి డిష్, యాంటీనా పెట్టుకొని టీవీ చూసే రోజులు చాలా ఆనందంగా ఉంటాయి. టీవీ అనే ఎలక్ట్రానిక్ అనుబంధం అన్ని వయసుల వారికి సమాచారం, వినోదాన్ని అందిస్తుంది. వివిధ కార్యక్రమాలు, వార్తలు, సీరియల్స్, సినిమాలతో పాటు చిన్న పిల్లలకు కార్టూన్లు అలరిస్తాయి. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి టీవీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది యుగాల నుండి ప్రజలను అలరిస్తోంది. టెలివిజన్ దాని ప్రారంభం నుండి చాలా అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత కాలంలో ఇది మరింత మారింది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా టీవీలు మారుతున్నాయి. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం లేదా ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టీవీ అని పిలిచే ఈ ఇంటి స్నేహితుడిని గుర్తుంచుకోవడానికి జరుపుకుంటారు. అయితే ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఏంటో తెలుసుకోండి. చరిత్ర: 1927లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ టెలివిజన్ను ఫిలో టేలర్ ఫాన్స్వర్త్ అనే అమెరికన్ ఆవిష్కృత కనుగొన్నారు. 1996లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించింది. అలాగే ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. నవంబర్ 21, 22, 1996లో ఐక్యరాజ్యసమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరంను నిర్వహించింది. ప్రాముఖ్యత: ఈ రోజున ప్రజలు మానవ జీవితంలో టెలివిజన్ యొక్క ప్రాముఖ్యతను చర్చించడానికి కలిసొస్తారు. టీవీ ప్రసార నమూనాలను మెరుగుపరచడానికి మార్గాలను ఇక్కడ తెలుసుకోండి. నేడు టెలివిజన్ లేదా టీవీ మన జీవితాల్లో అంతర్భాగం. ఇది అన్ని వయసుల వారికి సంబంధించింది. మన బాధను, విసుగును దూరం చేసే శక్తి టీవీకి ఉంది. అన్ని వయసుల వారిని అలరించే అద్భుత శక్తి టీవీ. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం రోజున ప్రజలు టెలివిజన్ యొక్క ప్రాముఖ్యత గురించి చర్చిస్తారు. టెలివిజన్ వీక్షణ వల్ల కలిగే ప్రభావాలు మరియు ప్రయోజనాల గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పించారు. టెలివిజన్ అందరికీ ప్రపంచం అంటే ఏంటో తెలియజేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలను, విశేషాలను ప్రతిరోజు మన కళ్ళ ముందు కట్టినట్టు చూపుతోంది. పిల్లలు, పెద్దలు, యువత అనే తేడా లేకుండా అందరినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు దాని మీదే ఆధారపడేలా చేసింది. సీరియల్స్ నుండి సినిమాలు, క్రికెట్, రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాల పేరిట అందరినీ టీవీకి అతుక్కుపోయేలా చేసింది. ఈ అలవాటు మన దేశంలో ఇప్పుడిప్పుడే మారేలా కనపడటం లేదు. ఈ రోజు అంటే నవంబర్ 21వ తేదీ అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా టీవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదటి టెలివిజన్ ఇక్కడే. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత టెలివిజన్ బాగా ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు దీన్ని వేస్ట్ బాక్స్గా పిలిచినా తర్వాత దీనిని బెస్ట్ బాక్స్గా పిలవడం మొదలుపెట్టారు. ఇలాంటి టెలివిజన్ మొట్టమొదట అమెరికాలో ఇళ్లల్లో కనిపించింది. అక్కడ 1948లోనే 1 మిలియన్ మంది ఇళ్లల్లో టెలివిజన్లు ఉండేవట. మొట్టమొదటి టెలివిజన్ ప్రకటన జూలై 1941న న్యూయార్క్ నగరంలో ప్రసారం చేయబడింది. ఈ ప్రకటన బులోవా వాచ్ కోసం 20 సెకండ్ల పాటు కొనసాగింది.
కొనసాగింది. బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్లోకి టెలివిజన్ మొదట బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండేది. దాన్ని రోజు రోజుకు డెవలప్ చేస్తూ కలర్ టీవీగా మార్చారు. అది కాస్త ప్రస్తుతం స్మార్ట్ టీవీగా మారిపోయింది. ఇక ఇంటర్నెట్ వాడకం పెరిగాక చాలా మంది ప్రజలు స్మార్ట్ ఫోన్లలోనే టీవీ ఛానళ్ల కార్యక్రమాలు చూసేస్తున్నారు.